దోసకాయ, కొత్తిమీర, టొమాటోతో రోటి పచ్చడి రుచి అయితే అద్భుతంగా ఉందండి. నేను ఆల్రెడీ ట్రై చేసి మీకు చెప్తున్నాను. చూసి ఒకవేళ లైట్ తీసుకొని మీరు స్క్రోల్ చేసేసుకుంటూ వెళ్ళిపోతే మాత్రం 200% రుచి అనేది మిస్ అవుతారు. తప్పకుండా ట్రై చేయండి. అండ్ పచ్చడి వేయించిన గిన్నెలోనే నేను కాస్త అన్నం వేసుకొని ఎక్కువ పచ్చడి వేసుకొని తిన్నాను. అస్సలు టేస్ట్ అనేది అస్సలు మిస్ అయిపోతారు ట్రై చేయకపోతే. అండ్ ఈ పచ్చడి మనకి దోశ అయినా, ఇడ్లీ, అలాగే చపాతీల్లో కూడా అద్భుతంగా ఉంటుంది. డైట్లో ఉండే వాళ్ళైతే 100% మీరు మిల్లెట్ రైస్తోని, జొన్న అన్నము, అలాగే రాగి సంగటితో కూడా ట్రై చేయొచ్చు. చూసారు కదా, కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు చెప్తున్నా కూడా నాకు నోట్లో నీళ్లు తిరుగుతున్నాయి, అంత బాగుందండి. ముందుగా సరిపడా పచ్చిమిరపకాయలని, అలాగే కొత్తిమీర, 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, ఈ రెండింటిని వేయించేసుకొని ఈ విధంగా అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే దోసకాయ, ఒక పెద్ద దోసకాయ ముక్క తీసుకున్నాను నేను, గింజలు అయితే వేయట్లేదు, ఇష్టపడే వాళ్ళు యూస్ చేయొచ్చు. అండ్ అలాగే టొమాటోలు వచ్చేసి ఒక 2 వేసుకున్నాను. మిక్సీ జార్లో కాస్త జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉప్పు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి, అలాగే వేయించుకున్న పప్పులను కూడా వేసేసి ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీరను వేయాలి. కొత్తిమీర తర్వాత దోసకాయ, టొమాటో మగ్గించుకున్నవి వేసేసి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అయిపోకూడదు. తాలింపు అయితే అవసరం లేదు. ట్రై చేయండి.